పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్లోని గత నెల 30వ తారీఖున ఉగాది పర్వదినం రోజున కూల్చిన దేవరకొండ సత్యనారాయణ ఇంటిని గురువారం పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూషణవేణి రమేష్ గౌడ్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం రోజున దేవరకొండ సత్యనారాయణ ఇంటిని కోర్టు ఆర్డర్ ఉందని కూల్చివేయటం తీవ్ర అన్యాయమని అన్నారు. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓడిపోయిన జెడ్పీటీసీ అందులో ఇన్వాల్వ్ అయ్యాడని, ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉన్నా ఆ పెద్ద మనిషి ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేదని అన్నారు. కూలగొట్టాలని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఏ రోజైనా కూలగొట్టే అవకాశం ఉన్నప్పుడు పండుగ రోజే ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్లలో పోలీసు ప్రొటెక్షన్ ఉన్నప్పుడే పోలీసులు ఇన్వాల్వ్ కావాలని అన్నారు. పోలీసుల ప్రమేయంపై డీజీపీ, సిపిలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంతర్గం మండలం గోలివాడ, పంకెనపల్లిమెల ప్రాంతాలలోని భూదందాలు చేశాడని, మంత్రి కాన్స్టిట్యున్సీలోని ఇన్వాల్వ్ అయి మంత్రిచే చివాట్లు తిన్నాడని, పెద్దపల్లి పట్టణంలోని అతడి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. మా యొక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎలాంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంతర్గం మండలం గోలివాడ, పంకెనపల్లిమెల ప్రాంతాలలో భూదందాలు చేశాడని, మంత్రి కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అయి మంత్రిచే చివాట్లు తిన్నాడని, పెద్దపల్లి పట్టణంలో అతని చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. మా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇలాంటి పనులను సహించరని అన్నారు. అతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దేవరకొండ సత్యనారాయణ ఇంటి గోడలను కూలగొట్టారు, కానీ లోపలికి ఒక్క అడుగు పెట్టలేదని అన్నారు. తాము వారికి అండగా ఉంటామని, మమ్మల్ని కొట్టి చంపినాకనే వారు లోపలికి పోవాలని అన్నారు. అలాగే పెద్దపల్లిలో న్యాయవాదులు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవాదులు చట్ట ప్రకారం కొట్లాడి గెలవాలి గాని ఎదుటి న్యాయవాదులతో కుమ్మక్కై న్యాయం కోసం వచ్చిన వారికి అన్యాయం చేయవద్దని అన్నారు. గత మొన్న జరిగిన ఉగాది పర్వదినాన మరి ఈడ ఒక తన పనిరీత్యా ఒక గోల్డ్ స్మిత్ అయినటువంటి పని చేసుకొని కుల వృత్తిలో కొనసాగుతున్నటువంటి నిరుపేద వృద్ధ దంపులపై మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి కుమ్మక్కు రాజకీయాలు చేసి మరి పార్టీలు మారచ్చి అది చేసి ఇది చేసి ఎమ్మెల్యే గారిని బదనాం చేసే విధంగా ఎమ్మెల్యే గారి అనుచరుడు అని చెప్పుకును ఈ నియోజకవర్గాలనే కాకుండా యావత్ పెద్దపల్లి జిల్లా లోపల మరి వారు పెద్ద వారి పేర్లు, మినిస్టర్ గారి పేర్లు, ఎమ్మెల్యే గారి పేర్లు చెప్పుకుంటూ భూ కబ్జాలకు మరి పాల్పడుతూ ఉన్నాడు ఆ నాయకుడు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ పరంగా ఎంతమంది పార్టీలు మారొచ్చినా కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మరి హక్కును చేర్చుకొని పార్టీని అభివృద్ధి చేసే పదం లోపల కూడా గత 40 ఏళ్ల సంది మరి కొనసాగుతున్నటువంటి ఈ పెద్దపల్లి రాజకీయాల లోపల ఇట్లా ఎన్నడూ కూడా జరగలేదు. చాలామంది ముకుందరెడ్డి కాంచి మొదలుతే వెంకటస్వామి గారి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి వెంకటస్వామి ఫ్యామిలీ 3rd జనరేషన్ ఎంపీ గారి వరకు కూడా మరి అందరూ కూడా నీతి నిజాయితీతోటి పనిచేసినటువంటి సందర్భాలు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి కూడా ఏ ఒక్కనాడు కూడా పక్కపంటున్నటువంటి బడుగు బలైన వర్గాల నాయకులతో కొని అదేవిధంగా ముకుందరెడ్డి, అదేవిధంగా రాజిరెడ్డి వీళ్ళందరి సందర్భంలో కూడా ఎంతోమంది నాయకులు వచ్చిన కానీ ఎవరికైనా సాయం చేసిన తప్పితే ఎవరి మీద అన్యాయాలకు, అక్రమాలకు, భూ కబ్జా. ఉగాది పర్వదినం రోజున మరి భూమ్నగర్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం నిల్చుండి ఉన్నటువంటి ఇల్లు స్థలమును మరి 240 గజాల స్థలం ఇది ఉంటే 244 గజాలు ఇది ఉంటే మరి 204 గజాల మీద ఆర్డర్ తెచ్చుకొని ఇదే అది ఇల్లు అని చేయడము మరి చాలా చాలా అన్యాయము. మరి వృద్ధ దంపతులను చూసుకొని సపోజ్ కోర్టు ఆర్డర్ను ఎవరము కూడా ధిక్కరించాం. కోర్టు ఆర్డర్ను వచ్చిన తర్వాత పండుగ రోజే కూల్చేంత అవసరం ఏం లేదు. 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొని కూర్చుండబెట్టి మరి మాట్లాడి మాకు ఆర్డర్ వచ్చిందని బాజాప్తా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవసరం ఉండే. దీంట్లో మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థది అనవసరం. వాళ్ళకు ఆర్డర్ ఏం రాలే. పోలీసుని ఇన్వాల్వ్ కమ్మని కానీ మీరు ప్రొటెక్షన్ ఇవ్వమని కానీ ఆర్డర్ లేదు. ఆర్డర్లో ఒక 2 వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ ఆర్డర్ను కూడా కనపడకుండా చేస్తుండ్రు. ఆ ఆర్డర్లో 2 వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయాలి, కానీ పోలీసు అవసరం లేదు. మరి పోలీసు అత్యుత్సాహం చూపెడితే మరి ఇక్కడ చేస్తున్నన్ని పనులు రేపటి మరి మా గౌరవ ఎమ్మెల్యే మరి ఎంతో అభివృద్ధికి చేస్తూ మరి అందరినీ కలుపుకపోతున్నటువంటి మా విజయరమణారావు గారికి చెడ్డ పేరు వస్తుందని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా.
మరి దీంట్లో ఒక నాయకుడు, నాతోటి నాయకుడే, మేమంతా పార్టీలు మారి వచ్చిన వాళ్ళం. దీనికి ఎవరు నాయకత్వం వచ్చిందో నాయకుడు మేము, ఇంక్లూడింగ్ మేము కూడా ఎన్నో పార్టీలు మారినాం, ఒక్క పార్టీలో పనిచేయలేదు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి అసలైన సిసలైన లీడర్లు చాలామంది ఉన్నారు. నా పక్కనే ఉన్న రమేష్ అంటే కాంగ్రెస్ అంటారు, రమేష్ గౌడ్ అంటే. మరి అటువంటి లీడర్లు ఇక్కడ మరి పార్టీలు మారొచ్చిన మనం దీన్ని బాగా అత్యుత్సాహంతో తీసుకొని గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రామకృష్ణారెడ్డి గారు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సంతోషం. ఆయన కూడా వీరి అన్యాయం జరిగిందని దాన్ని వివరించిండు. మా బాధ ఒకటే, నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చేయబట్టే నేను మున్సిపల్ చైర్మన్గా కూడా గెలిచిన. నేను ఆయనకు గౌరవం ఇస్తాను. కానీ